హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్తవాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈ ఈరోజు మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో G+1+ పెంట్ హౌస్‌తో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క లొకేషను, బడ్జెటు అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్‌లో సమీర రియల్ ఎస్టేట్ నెల్లూరు అని టైప్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్‌లో 30,00,000 నుండి 2,00,00,000 వరకు సేల్స్‌కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా వీడియో అప్‌లోడ్ చేయడం జరిగిందండి. మా యూట్యూబ్ ఛానల్‌లో వెళ్లి మీరు చూడవచ్చు ఫ్రీ టైమ్‌లో. ఇక్కడ ఫ్లోరింగ్ గమనిస్తే ఫ్లోరింగ్ టైల్స్ కూడా వేసేస్తున్నారండి. ఇంటి యొక్క మెట్లు ఇవి. కార్ పార్కింగ్ కూడా 2 కార్ల వరకు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా. ఎదురుగ్గా మెయిన్ డోర్ మీరు గమనించవచ్చు. పక్కనే కూడా సెట్ బ్యాక్ ఏరియా కూడా వదిలున్నారండి. హౌస్ అయితే వర్క్ చాలా బాగా చేస్తున్నారండి. మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్, మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు. మెయిన్ డోర్స్ కవర్ చేస్తున్నామండి. టేక్ వుడ్ వర్క్‌తో చేసుంది. డిజైన్ కూడా చాలా బాగా ఉంది. మెయిన్ డోర్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అవుదామా? ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా హాల్ అండి. చాలా విశాలంగా ఉంటుంది. ఎదురుగా గమనించండి. పైన సీలింగ్ కూడా చేసింది. టీవీ పాయింట్ కూడా మీరు గమనించవచ్చు. చాలా విశాలంగా ఉంటుందండి ఇల్లు. హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది. వుడ్ వర్క్ చూడండి. పైన ఫినిషింగ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. టీవీ పాయింట్ యూనిట్ కూడా. ఇదంతా కూడా హాల్ అండి. టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాము. ఇదైతే మనమైతే చైల్డ్ బెడ్రూమ్‌లోకి అయితే వెళ్దాము. చైల్డ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదొచ్చిందండి. చాలా విశాలంగా ఉంటుంది. వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేసున్నారండి. మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పొచ్చు. క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారు ఈ హౌస్‌కి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి ఇంటి యొక్క వివరాలు, మరికొన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవచ్చు. ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్‌లో ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్‌ని కవర్ చేస్తున్నామండి. వాష్‌రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది. చూడండి, వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించున్నారండి. ఓవరాల్‌గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపై అని చెప్పవచ్చు. ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి. మనం చైల్డ్ బెడ్రూమ్‌లో అయితే ఉన్నాము. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నామండి. ఇదంతా హాల్ అండి. ఓవరాల్‌గా కవర్ చేస్తున్నాము చూడండి. విండోస్ కూడా 2 విండోస్ ఉన్నాయండి హాల్లోనే. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా కబోర్డ్స్ చేసున్నారండి. చూడండి, ఇది కబోర్డ్స్ అండి. డైనింగ్ ఏరియాలో కూడా చాలా బాగా ఉంది వర్క్ కూడా. ఇంటి వెనకాల కూడా బ్యాక్ సైడ్‌లో చూడండి బోర్ పాయింట్ ఉంది. ఇక్కడ కామన్ వాష్‌రూమ్ కూడా ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. ఎదురుగా కనిపిస్తున్నది కిచెన్ అండి. చూడండి, గమనించండి. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా చేశారండి వుడ్ వర్కు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్‌లోకి వెళ్దాము. ఇదంతా కూడా హాల్ అండి. ఓవరాల్‌గా కవర్ చేసాము. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్‌లోకి వచ్చామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. వుడ్ వర్క్, పైన సీలింగ్ కూడా చేసేసుందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ ధనలక్ష్మీపురం వస్తుందండి. మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా కవర్ చేస్తున్నాం చూడండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 బీహెచ్‌కే అండి. 24 అంకణాల కట్టుబడి. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా 24 అంకణాల కట్టుబడి అండి. 2 బీహెచ్‌కే. పైన పెంట్ హౌస్ కూడా ఉందండి. మనం ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 1,70,00,000 చెప్తున్నారు. మనం పైన ఉన్న G+1
మరియు పెంట్ హౌస్ కూడా వీడియో కవర్ చేశామండి. మెట్లు ఎక్కేసి మనం G+1 హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. G+1 హాల్ దగ్గరికి వచ్చామండి. ఇదంతా కూడా బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. చాలా విశాలంగా ఉంటుందండి ఇల్లు కూడా. 24 అంకణాలు గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 24 అంకణాలు, పైన పెంట్ హౌస్ వచ్చేసి 7 అంకణాల వరకు ఉంటుందండి. స్లాబ్ టు స్లాబ్ అని చెప్పవచ్చు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 58 అంకణాల వరకు కట్టుబడి ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో G+1 హౌస్ కూడా ప్లాన్ కూడా అదే విధంగా ఉంటుందండి. హాలు 2 BHK అండి. 2 బెడ్రూమ్లు, అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడైతే G+1 ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్లో ఉన్నామండి. ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ అండి. G+1 యొక్క చైల్డ్ బెడ్రూమ్ అండి. ఓవరాల్గా కవర్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి చైల్డ్ బెడ్రూమ్కి. ఇది చైల్డ్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ అండి. డోర్ తీసుకుని అయితే లోపలికి వెళ్దాము. చాలా పెద్దదిగా ఉందండి వాష్రూమ్ కూడా. వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించి ఉన్నారు. చాలా బాగుంది. మెటీరియల్ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు. ఇప్పుడైతే మనం హాల్లోకి వచ్చేస్తాము. చైల్డ్ బెడ్రూమ్ కవర్ చేసామండి. ఇప్పుడు హాల్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి మనం ఇప్పుడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ప్లానింగ్ ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా 24 అంకణాల కన్స్ట్రక్షన్తో కట్టి ఉన్నారు. మాస్టర్ బెడ్రూమ్లో అయితే 13కి 14 కొలతలండి. హాల్ వచ్చేసి 16కి 16 కొలతలు. చైల్డ్ బెడ్రూమ్ వచ్చేసి 10కి 14 కొలతలు వస్తాయండి. డైనింగ్ ఏరియా కూడా 12కి 12 కొలతలు వస్తాయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ప్లాన్ ఉంటుందో G+1 హౌస్ కూడా అదే విధంగా ప్లాన్ ఉంటుంది. మంచి హౌస్ అని చెప్పవచ్చండి. మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించి ఉన్నారు. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ హౌసు. ఇప్పుడు అయితే డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ ఏరియాలో ఉన్నాము. బ్యాక్ సైడ్ కూడా బాల్కనీ చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉపయోగించున్నారు. బ్యాక్ సైడ్ కూడా కవర్ చేస్తున్నాము. చూడండి, ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగా ఉంది. కామన్ వాష్రూమ్ కూడా ఉందండి. ఓవరాల్గా మనము చూస్తున్నాము. ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కానివ్వండి, హాల్ కానివ్వండి, అంతా కూడా. ఇప్పుడైతే మనం పెంట్ హౌస్ కవర్ చేద్దామండి. పైన ఉన్న పెంట్ హౌస్ G+2లో ఉన్న పెంట్ హౌస్ కవర్ చేద్దామండి. ఇక్కడ పైన స్లాబ్లో పైన కూడా మీరు గమనించవచ్చు. పెంట్ హౌస్ వచ్చేసి 7 అంకణాల వరకు కన్స్ట్రక్షన్ ఉంటుందండి. అంతా కూడా ప్లేస్ ఖాళీగా ఉంటుంది. ఓపెన్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇప్పుడైతే మనం పెంట్ హౌస్ కవర్ చేసేదానికి లోపలికి వెళ్దాము. చూడండి, ఇది పెంట్ హౌస్ అండి. ఒకే బెడ్రూమ్ మాత్రమే ఉంటుందండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ మాత్రమే ఉంటుంది. టీవీ పాయింట్ కూడా ఉందండి దీంట్లో. ఇది టీవీ పాయింట్ అండి. పెంట్ హౌస్ యొక్క టీవీ పాయింట్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. ఇది అటాచ్డ్ వాష్రూము. వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారండి. ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే మాకు నెంబర్కి కాల్ చేసి మరికొన్ని వివరాలు సంప్రదించగలరు. మా యూట్యూబ్ ఛానల్లో బీవీ నగర్, వేదాయపాలెం అన్నీ కూడా వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.